ఏది మంచో ఏది చెడ్డ ఎలా చెబుతారండి? కట్టెల మోపు కనపడగానే చెడ్డ అంటారు, అర్థం లేని మాట. ఎందుకంటారో ఆలోచించండి. ప్రతి నమ్మకాన్ని ఖండించే ముందు ఎందుకంటారో ఆలోచించాలి. కట్టెల మోపు చెడ్డది ఎందుకేందండి? శ్మశానంలో శవాన్ని దహించేటప్పుడు కట్టెలు వాడతారు, అందుకని కట్టెల మోపు అశుభం అనుకుందాం. అంటే మరి వంట వండడానికి కూడా కట్టెలు వాడారు కదండి, యజ్ఞం చేయడానికి కూడా పూర్వం కట్టెలే వాడారు కదండి. ఆ లెక్కన కట్టెల మోపు శుభమా అశుభమా? బుర్రలేని వాదం తప్పితే. ఈ శవానికి మాత్రమే వాడలేదే కట్టెల మోపు, అవే కట్టెలు వేరే వాడారండి. అశుభం ఎలా అవుతుంది కట్టెల మోపు? పువ్వులు కనపడగానే ఎవరైనా పూలదండ పెట్టుకుని కనపడినా, పూలదండ కనపడినా శుభం అంట. మీరు ఆలోచించండి, బతుకున్నవాడు మెళ్ళలో కంటే శవం మెళ్ళలోనే ఎక్కువ పూలదండలు ఉంటాయి. మరి పువ్వులు శుభమా అశుభమా? ఎలా చెప్తారండి పువ్వులు శుభమని, కట్టెలు అశుభమని? పువ్వులైనా కట్టెలైనా శుభము కాదు అశుభము కాదు, అంతా మన మనస్సు చేస్తున్న మాయ. ఆ మనస్సు మాయలేంచి బయటపడ్డమే మహత్తరమైన తత్వం. మన మనస్సు చేస్తున్న మాయ ఇది.